ఇది అమెరికన్స్‌కి ఉద్యోగాల పరిరక్షణ అనే పేరుతో వాళ్ళు ఇదంతా చేస్తున్నా, దీని వెనక ఇమ్మిగ్రెంట్స్‌ని భయపెట్టాలి, ఇమ్మిగ్రెంట్స్‌ని రాకుండా చెయ్యాలి అనే ఒక రాజకీయ వ్యూహమే ఉందనేది అందరూ అనుకుంటున్న మాట. ఏమై ఉంటది సార్ ఇది? ఇప్పుడు మేక్ అమెరికా గ్రేటు, లేకపోతే ఇప్పుడు మన దేశంలో కూడా మోడీ అమెరికా గారు ఫస్ట్, కంట్రీ అమెరికా ఫస్ట్. ఫస్ట్, ఇప్పుడు మన ఇండియాలో కూడా మేక్ 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 ఇన్ ఇన్ ఇండియా, ఇండియా. యెస్. ఇండియా గ్రేట్ అని అవును. నినాదాలతో వస్తారు కదండి. ఈయన మేనిఫెస్టోలో ఏం చేశారంటే, ట్రంప్ గారు మేనిఫెస్టోలో ఏంటంటే, మేక్ అమెరికా గ్రేటు, అమెరికాకే నేను ప్రొడక్షన్స్ అన్ని ప్రొడ్యూసింగ్ చేసే కంపెనీస్ అన్ని తీసుకొస్తాను, మన అమెరికన్స్కు ఉద్యోగాలు కల్పిస్తాను, అంటే వాళ్ళకు శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేస్తాను, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తాను. అంటే గతంలో చూసుకుంటే అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ లేదండి. హ్మ్. యాక్చువల్గా టారిఫ్స్ మీదనే ఆ కంట్రీ నడిచేది సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు. సో తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అనేది తీసుకొచ్చారు అమెరికాలో. సో హ్మ్. ఆయన ఏం చేశారంటే, ఆయన అడ్వైజర్స్ గతంలో మరి కంట్రీ టారిఫ్స్తోనే నడిచింది కదా, మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు వెయ్యాలి మన ప్రజల మీద అనే నినాదంతోనే వచ్చారు. అందుకని వారు టారిఫ్స్ వేస్తున్నారు, అమెరికన్స్ని గ్రేట్గా చెయ్యాలి, అమెరికన్స్కే ఉద్యోగాలు ఇప్పియాలని ఒక నినాదంతో వచ్చి వాళ్ళు గెలిచారు ఓకే. ట్రంప్ గారు. రెండోది ఏంటంటే, అమెరికాలో అండి ఇప్పుడు చూసుకుంటే చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయారు. లక్షలలో కోట్లలో ఇమిగ్రెంట్స్ అయిపోయారు. ఇప్పుడు మెక్సికన్సే కానీ, సౌత్ అవును. అమెరికన్సే కానీ, చైనీస్ వాళ్ళు కూడా చాలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. దారుణంగా. ఇండియన్స్ కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి, వాళ్ళు ఎక్స్‌పడిటెడ్ రిమూవల్ చేస్తున్నారు, అంటే డిపోర్ట్ చేస్తున్నారు.